స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా జీవితాలు మా బ్రతుకులు ముడిపడి ఒక ఉన్నతమైన ఆలోచనలతో ఈ లోకానికి నీ చిత్తానుసారమైన ఆలోచనలతో అడుగుపెట్టబడిన మా జీవితాలు మరొక కార్యక్రమముగా నీ పాద సన్నిధికి చేరాం తండ్రి. నీ కుమారుని గృహం ద్వారా తండ్రి చేరి వచ్చిన ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. చెప్పబడ్డ మాటల పరమార్థాన్ని ఆలోచించుకుంటూ మా బ్రతుకులోకి ఆపాదించుకుంటూ ఆలోచనలతో మా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లు కృప చేయమని వేడుతూ, వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుతూ, ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము అలాగే ఆరోగ్యము ఆత్మ సహాయాన్ని నాకు దయచేయమని వేడుతూ, సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ స్థితిలోనికి మళ్ళీ మనందరినీ తన కృప ద్వారా తన పాదచింతకు నడిపించిన కన్నతండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మళ్ళీ మనకు ఈరోజు ఈ నెలలో ఈరోజు నూతన నెలలో మొదటి మంగళవారంలోకి మళ్ళీ మనల్ని తీసుకురావడం, ఈ యొక్క అవకాశం ఆయన కృప వల్ల, ఆయన యొక్క దయ, ఆయన అనుమతితో మరొక నూతన మాసంలోనికి అడుగుపెట్టే ధన్యతను భాగ్యాన్ని మనం పొందుకొనగలిగామంటే దీని వెనకాల దేవుని యొక్క అపారమైన ఆలోచన, అపారమైన దేవుని ఉద్దేశాలు మన బ్రతుకులో ఇంకా ఉన్నాయని, ఈ నెలలోనికి ప్రవేశింపజేసిన మన నుంచి ఇంకా ఆయన మన పట్ల, మన జీవితాల పట్ల ఇంకా లోటును సరిచేయాలని, ఆ లోటును సరిచేసుకోవాలన్న ఒక ఆలోచనతో మళ్ళీ మనందరికీ ఒక అద్భుతమైన అవకాశంగానే ఈ దినాన్ని మనందరికీ దయచేశాడన్న సంగతి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఆలోచించండి. ఈ నెలలోనికి నీవు ప్రవేశించావంటే, ఈ నెలలోనికి, ఈ దినంలోనికి, సెకండ్లోనికి నీవు ప్రవేశించావంటే ఏదో చేసేవి, ఏవో చేయవలసినవి ఇంకా మిగిలిపోయాయి, అవి చేసుకోవాలన్న ఆలోచనలతో, ఈ భూ సంబంధమైన ఆలోచనలతో నీకు అవకాశం ఇవ్వలేదు. అది గుర్తించాలి మీరు. ఏదో నీ పనులు, నీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటావో వాటిని సరిచేసుకోవడానికి, వాటిని పూర్తి చేయడానికి నాకు అవకాశం నేను పొందుకొనగలిగాను, వస్తాను, నిన్న వచ్చాను, ఈరోజు కూడా ఏదో ఈ రోజులోనికి వస్తాను, రేపు కూడా మళ్ళీ రోజులోనికి వెళ్తాను అనే భావన మీకు ఉండొచ్చేమో. కానీ ఇది మన వలన కాదు, ఇది మన వలన కాదు. ప్రేమన దేవుని వారలారా, దేవుని కృప వలనే ఒక రోజులోనికి మనం ప్రవేశించగలుగుతాం. మనం అనుకుంటాం సింపుల్గా, ఎందుకు రేపు వెళ్ళాం, రేపు ఏదో చేసేస్తా, ఏదో చేయగలుగుతా అన్న భావన మనకు ఉండొచ్చు. కానీ వెళ్ళాలన్నది దేవుని ఉద్దేశమై ఉండాలి. ఆ రోజులోనికి నువ్వు వెళ్ళాలి, ఆ రోజులో నీకు అవకాశం ఇవ్వాలన్నది ఆయనదైతే నువ్వు వెళ్ళగలుగుతావు. అది ఆలోచించుకోకుండా వ్యర్థంగా బ్రతుకుతున్నాం మనం. అర్థం కావట్లేదు మీకు. అది అర్థం కాకనే ఈరోజు దేవుడి కోసం బ్రతకలేకపోతున్నాం, దేవుని కోసం నిలబడలేకపోతున్నాం. ఈరోజు ప్రపంచ ప్రజల ఆలోచనలో ఏదో భక్తులుగా కనబడుతున్నాం. పలాని వారు క్రైస్తవ భక్తులు. ఏదైనా కార్యక్రమాలు జరుగుతుంటే, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ప్రజలు తండోపతండాలుగా ఆ కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు ప్రజల నోటు నుంచి కావచ్చు, మీడియా నుంచి కావచ్చు, ఎవరైనా సంబోధించే పదం ఏంటంటే, క్రైస్తవ భక్తులు పలాని కార్యక్రమాన్ని
పలాని ఉత్సాహమును ఘనంగా నిర్వర్తించారు. వాళ్ళ సంబరాలను చాలా ఉన్నతంగా నడిపించారు భక్తుల సందడితో, భక్తుల జనసందడితో అని సంబోధిస్తుంటారు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు, చేరుకున్న ప్రతి ఒక్కరు, ఈరోజు మందిరాలకు చేరుకున్నా, ఏదైనా కార్యక్రమాలకు వెళుతున్నా, ప్రపంచంలో ప్రతి ఒక్కరి గురించి ఏ వర్గం వారిని ఉద్దేశించిన మనం అనే పదం ఏంటంటే భక్తులు చాలామంది వెళ్ళారు ఆ పలాని కార్యక్రమానికి అని మాట్లాడుతుంటారు. ఈరోజు మనం భక్తి అనే దాని గురించి మనం ఆలోచించబోతున్నాం, మాట్లాడబోతున్నాం. అది రాసుకోవాలి మీరు. అసలు భక్తి అంటే ఏంటి? ఇంత ప్రపంచం సంబోధించినట్లుగా అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి అన్న డెఫినేషన్, భక్తి అంటే ఏంటో ఈరోజు సమాజానికి, ఈరోజు ప్రపంచ ప్రజలకు తెలియకపోవడం బాధాకరమైన విషయం. ఇది భక్తిగా ఉండాలి అనుకుంటాను నేను అంటున్నాను. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తుంటాం, కొంతమందిని చూసి మనం మాట్లాడుతుంటాం. ఏమంటాం? వాళ్ళు ఏదో చేస్తున్న ఆలోచనలు బట్టి భక్తిపరుడుగా ఉంటాడు, చాలా భక్తిగా ఉంటాడండి. మన ఇంట్లో వాళ్ళని సంబోధిస్తుంటాం. బైబిల్ బాగా చదువుతుంటాడు, ఆ ప్రార్థన దాదాపు గంట చేస్తుంది, మా నాన్న చాలా భక్తిపరుడు, మా అమ్మ చాలా భక్తిపరురాలు, ఇట్లా మనం సంబోధిస్తుంటాం. అంటే ప్రార్థన ఏకదాటి ఒక అర్ధగంట చేస్తే చాలా భక్తిగా ఉంటుంది మా మమ్మీ. లేదా రెగ్యులర్గా చర్చికి వెళితే ఎప్పుడూ ఆమె బ్రతుకులో ఏ కార్యక్రమాన్నైనా వదిలిపెడుతుంది, కానీ సవాసాన్ని వదిలిపెట్టదు అంటుంటారు. అంటే సవాసానికి వచ్చినంత మాత్రాన భక్తుడవా? సవాసానికి రాకూడదు అని నేను చెప్పట్లేదు ఇక్కడ. కేవలం సవాసానికి వచ్చినంత మాత్రాన నీవు భక్తుడవా? ప్రతి సవాసానికి ఆమె చేరుకుంటుంది, ప్రతి లేఖనాలకు చేరుకుంటుంది, ప్రతి గృహకుడికకు చేరుకుంటుంది. ఆమె భక్తిపర్రాలండని మనం సర్టిఫై చేస్తుంటాం, మనం సంబోధిస్తుంటాం. ఆమెకు ఆ విధంగా మనం సపోర్టు మనం అంటే 10 మందితో చెప్పుకుంటాం భక్తి పరురాలు అనే ఒక ఆలోచన. అంటే ఈ కార్యక్రమాలకు నేను రాకూడదు అనేట్లేదు, ఈ కార్యక్రమాలకు రావాలి. కానీ అంతటితోనే భక్తి సరిపోతుందా? అలా చేస్తేనే భక్తి? అదేనా భక్తి? అసలు దేవుడు కోరుకున్న ఆలోచన ఏంటి? ఇంతకు దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుడు ఏం అనుకుంటున్నాడు భక్తి అంటే? అది అర్థం చేసుకోవాలి కదా. చాలామంది ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి నుంచి వచ్చే మాటలు ఇవే, భక్తిపరుడు అండి, భక్తిగా ఉంటారండి అని అంటుంటారు. అసలు భక్తి అంటే ఏంటి? ఇంతకు దేవుని ఉద్దేశాల్లోనికి వెళ్ళి మనం ఆలోచిస్తాం ప్రియులారా. మనుషులను ఎవరు అడిగినా, మనుషుల గురించి ఏం మాట్లాడినా మనుషులు వారి పరిస్థితులను బట్టి సంబోధిస్తుంటారు. అంతటితో దేవుడు సంతోషపడతాడా, అది భక్తిగా దేవుడు తీసుకునగలుగుతాడా అనేది చూడరు. అంటే ఒకని జీవితాన్ని దేనిని బట్టి నువ్వు భక్తిపరుడని నువ్వు చెప్పగలుగుతున్నావు? ప్రార్థన చేస్తేనా? బైబిల్ బాగా చదువుతుంటేనా? వాక్యం బాగా చెప్తుంటేనా? దేన్ని బట్టి భక్తిమంతుడు లేకపోతే భక్తి గలవాడు, భక్తిమంతురాలు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అవి చేస్తేనేనా? అవి చేయాలి. కానీ భక్తి అంటే ఏంటి? ఇంతకు అది దేవుని దృష్టిలో సరైనదా అనేది ఆలోచించుకోకపోతే మనం బ్రతకలేం ప్రియులారా. దేవుడు ఆలోచించిన ఆలోచనలో ఆ భక్తి ఉందా లేదా అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా బ్రతికితే, ఎలా ఉంటే, ఎలా నడవగలిగితే, ఎలాంటి ఆలోచనలతో ఉండగలిగితే భక్తిపరుడు, భక్తిమంతుడు, భక్తి ఇతనిలో ఉంది అని మనం చెప్పొచ్చు.
ఒకసారి మీరు కీర్తన గ్రంథము అందరూ తీయగలిగితే కీర్తనలు 12వ అధ్యాయము మొదటి వచనం, ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడండి. కీర్తనలు 12వ అధ్యాయము మొదటి వచనం అండి. కీర్తనలు 12వ అధ్యాయం మొదటి వచనంలో, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. మనమేమో భక్తులు తండోపతండాలుగా పలాని ఉత్సాహానికి పలాని కార్యక్రమానికి వచ్చేస్తుండ్రు అని మనం అంటున్నాం. చూసారా, భక్తులు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. విశ్వాసంతో కూడిన నరుడు, విశ్వాసంలో ఉండవలసిన మనిషి ఒక్కడు కూడా కనబడట్లేదు. భక్తులు లేకపోయిరి అంటున్నాం. ఇక్కడ భక్తి గలవారు లేకపోయిరి అంటున్నాం. మనం అంటున్నాం చాలామంది భక్తులు వచ్చారండి కార్యక్రమానికి అంటుంటారు. అనరా, సంబోధించరా? సందర్భాన్ని బట్టి సంబోధిస్తుంటాం. మరి దేవుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఆయన దృష్టిలో భక్తికి, ఆయన ఆలోచనలో ఉద్దేశం ఉంది. భక్తికి డెఫినేషన్ అది మనం తెలుసుకోవాలి, అది మనం రాబట్టుకోవాలి. ఆ మర్మాన్ని మనం తెలుసుకోగలగాలి. అది తెలుసుకోగలిగినప్పుడే మనం బ్రతకగలుగుతాం. ఆ స్థితిలోనికి మనం చేరుకోగలుగుతాం. అప్పుడు దేవుని మెప్పించగలుగుతాం. దేవుని ఆనందపెట్టే అవకాశం ఉంది. ప్రియులారా, దేవుడిని సంతోషపెట్టే అవకాశం ఉంది. అది లేనప్పుడు మనం ఎన్ని చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ప్రతి కార్యక్రమానికి ఇస్తుంటారండి డబ్బులు. ఇల్లు దేవుని సేవా కార్యక్రమాలకు ఇచ్చినంత మాత్రాన భక్తిపరరాలా ఇవ్వాలి. కానీ ఆమెను భక్తిపరరాలు ఎలా అనగలగాలి? అలా ఇవ్వడాన్ని బట్టే భక్తిపరరాలని అలా ఆలోచించొద్దు. దేవుని యొక్క ఉద్దేశం అదే అంటున్నాను. ఇక్కడ భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. విశ్వాసులుగా దేవుని పైన నమ్మకం, విశ్వాసంతో బ్రతికే వాళ్ళు గతించిపోయారు, లేరు అసలు. ఇంకో మాట మనం చూడగలిగితే, దేవుని యొక్క ఉద్దేశాల్లోకి వెళ్ళి చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, ఇక్కడ ఈ భక్తి గురించి అంత ఈజీగా నువ్వు తెలుసుకోలేవు, అంత ఈజీగా నువ్వు చెప్పలేవు, అంత ఈజీగా నువ్వు అంచనా వేయలేవు భక్తి గురించి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూడగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. భక్తి గురించి, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. దైవభక్తిని గూర్చిన మర్మం అనేది అది గొప్పది. అంత ఈజీగా అర్థమయ్యేది కాదు, అంత ఈజీగా నువ్వు చెప్పలేవు, అంత ఈజీగా నువ్వు అంచనా వేయలేవు. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. దైవం పట్ల ఉండే భక్తి ఉంది చూశారు, ఆ భక్తి గురించిన మర్మం అనేది గొప్పది. అదంత ఈజీగా నువ్వు భక్తుడుగా నువ్వు అన్నీ పేరు పెట్టలేవు. ఆ భక్తుడుగా జీవించడం అనేది చాలా గొప్పదైన విషయం. అది మర్మంతో కూడుకున్నది. ఆ రహస్యాన్ని నువ్వు ఛేదించాలి, ఆ రహస్యాన్ని నువ్వు పట్టుకోవాలి, అది తెలుసుకోగలగాలి. అది మనం తెలుసుకోగలగాలంటే ప్రేమైన దేవుని వారలారా, మరి దేవుని యొక్క ఉద్దేశం ఒక్కసారి మనం చూడగలిగితే, ఈరోజు దేవుడు ఇలాంటి సమాజంలో పరిస్థితిని మనం చూడగలిగితే, సమాజంలో ఉన్న పరిస్థితిని మనం చూడగలిగితే, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూడగలిగితే, యెషయా గ్రంథంలో చెప్తాడండి, చాలా చక్కగా చెప్తున్నాడు. 29వ అధ్యాయం 13వ వచనంలో భక్తి గురించినది చాలా గొప్పది, అది మర్మంతో కూడుకున్నది అని అంటే, వీళ్ళు చాలా సింపుల్గా భక్తులు అని ఎలా చెప్పగలుగుతున్నారో, ఎలా ఆలోచించగలుగుతున్నారో అనేది మనం చూడగలిగితే, దాని గురించి కూడా దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడుతుండండి.
ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు ఉన్నాయి చూశారు, వాళ్ళ యొక్క భయభక్తులు ఉన్నాయి చూశారు, వాళ్ళ భక్తి ఉంది చూశారు. మానవ విధులను బట్టి వారు నేర్చుకునేవి. అది నా ఆలోచనలతో కూడుకున్న భక్తి కాదు. సమాజంలో భక్తులుగా కనబడుతున్నారు చూశారు. వాళ్ళు భక్తులు అని వాళ్ళని ఎలా చెప్పగలుగుతున్నారు? మానవుల ఎడల చూడండి ఎంత చక్కగా ఉంది అక్కడ. ఏమంటుండండి ఇక్కడ, నా ఎడల చూపు భయభక్తులు మానవుల యొక్క విధులను బట్టి వారు నేర్చుకునేవి. మానవుల యొక్క విధులు, వాళ్ళ యొక్క కట్టడలు, వాళ్ళ యొక్క విధులను బట్టి భక్తులని చెప్పేస్తున్నారు అంతే. దైవభక్తి గూర్చిన మర్మము గొప్పది. అది అంత ఈజీగా మీరు అంచనా వేయలేరు. కానీ మనమేమంటున్నాం, అందరిని చూసి భక్తులని చెప్పేస్తున్నాం. అది అటువంటి ఆలోచన మానవుల విధులను బట్టి వారు నేర్చుకుని ఆలోచనను బట్టి మనుషులు చెప్పుకుంటున్నారు. భక్తులు పలాని గుడిలో, పలాని చర్చిలో ఇలా చెప్పగలుగుతున్నారు. మందిరంలో భక్తులని పేరు చేయగలుగుతున్నారు. అది దేవుడి ఆలోచనతో, దేవుని ఉద్దేశాలతో కూడుకున్న, దేవుని ఆలోచనలతో కూడుకున్న, దేవుడు ఉద్దేశించిన ఆలోచనలతో కూడుకున్న భక్తులు గారు వాళ్ళు మానవ విధులను బట్టి వారు చెప్పగలుగుతున్నారు భక్తులని. మానవుల విధులు, మానవుల యొక్క ఆలోచనలు, మానవుల యొక్క కట్టుబాట్లు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును బట్టి వారి అభిప్రాయాలను వారి సంఘాలలో, వారి చర్చిలలో ఏర్పాటు చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు తప్ప అవి నా ఆలోచనలు, నా ఉద్దేశాలు కావు. శాఖోపశాఖలుగా విడిపోయారు, శాఖోపశాఖలుగా విరజిల్లాయి. ఈరోజు ఎవరు సంఘానికి తోచినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ ఆలోచనలు, ఆ విధులు వాళ్ళ పెద్దలు, వాళ్ళ యొక్క పితరులు, వాళ్ళ పరంపర ఆచారాలను బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న విధులు అవి. వాళ్ళ సంఘాలలో వాళ్ళు చేసుకొని ఇదే భక్తి అంటున్నారు వాళ్ళు అంతే. వాళ్ళ పెద్దలు ఏవైతే చూపించి వెళ్ళిపోయారో ఆ పరంపర ఆచారాలను గైకొనడం వలన, ఆ ఆచారంలో నిలబడడం వలన అది భక్తి అనుకుంటున్నారు. మేము చేస్తున్నదే భక్తి, మేము చేస్తున్నదే నిజం అనుకుంటున్నారు. అది నా ఉద్దేశం కాదు. దైవభక్తి గురించిన మర్మం గొప్పది. అది తెలుసుకోవాలి, అది మనం ఆలోచించాలి. కానీ సమాజంలో జరుగుతున్నాయి ఈ మానవ విధులను బట్టి నేర్చుకున్నవి, మానవ విధులను బట్టి వాళ్ళు అనగలుగుతున్నారు భక్తులని. అది నాకు నచ్చదు. యేసుక్రీస్తు కూడా అంటాడండి, వీళ్ళు ఎంతటికి తెగించిపోతారంట తెలుసా వీళ్ళు ఇటువంటి ఆలోచనలు. ఈరోజు మన బయటల గురించి ఆలోచించకుండా ఈరోజు క్రైస్తవ సమాజం గురించి ఆలోచిస్తే ఎన్ని సిద్ధాంతాలు వచ్చాయండి, ఎన్ని డినామినేషన్లు వచ్చేసాయండి. 20,000 శాఖలు, 3,000 సంవత్సరాలుగా 20,000 శాఖలుగా ఈరోజు శాఖకు ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలా బ్రతుకుతున్నారు. ఈరోజు వాళ్ళు చేసుకునే వాళ్ళే మాకు రైట్, ఇది మా విశ్వాసం, ఇది మా నమ్మకం, ఇదే మా భక్తి. అందుకే దేవుడు అంటున్న మాట సేమ్ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆనాటి సమాజానికి ఆయన కూడా చూపిస్తున్నాడు. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6వ వచనం అండి. అందుకైన వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ఏమంటున్నాడు? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవుని యొక్క ఉపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే. మానవులు కల్పించిన పద్ధతులు, దేవుని యొక్క ఉపదేశములని నన్ను వ్యర్థంగా బోధిస్తున్నారు. మానవులు కల్పించిన పద్ధతులు, దేవుని ఉపదేశాలని వ్యర్థముగా బోధిస్తున్నారు. దేవుని ఉపదేశాలుగా స్వీకరించుకుంటున్నారు. నన్ను వ్యర్థముగా పూజ చేస్తున్నారు, నా పట్ల వ్యర్థముగా భక్తి అనుకుంటున్నారు. అది భక్తి కాదు నాయన. వీళ్ళు ఏం చేస్తారంటే తెలుసా, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పరంపరాచారంను గైకొనుచున్నారు. ఆయన మళ్ళీ అంటున్నాడు, మరియు ఆయన మీ
పరంపరాచార్యమును గైకొనుటకు అవసరమైతే దేవుని ఆజ్ఞను కూడా బొత్తిగా నిరాకరించే పరిస్థితి అంటండి. దేవుడి ఆజ్ఞనైనా పక్కకు పెట్టేసేస్తారంట. వాళ్ళ యొక్క పద్ధతులు గాన మార్చేస్తే, మా పద్ధతులు ఒప్పుకోవు, మా ఆచారాలు, మా కట్టుబాట్లు, మా తాతల నుంచి జరుగుతున్న వ్యవహారాలు ఇవి మార్చొద్దు, అవసరమైతే దేవుని ఆజ్ఞనన్న పక్కన పెట్టేస్తారు. కానీ వాళ్ళ సిద్ధాంతాలు, పద్ధతులు ఉంటాయి చూశారు, వాటిని పక్కన పెట్టేయరండి. ఇవి మా సిద్ధాంతాలు, మా సంఘానికి సంబంధించిన సిద్ధాంతాలు, కట్టడలు, విధులు, అవి మానవుల యొక్క విధులు. ఇలాంటి పరిస్థితుల్లో ఉందండి సమాజం. అసలు భక్తి అంటే ఏంటి ఇంతకు? ఒక్కసారి మనం చూడగలిగితే ప్రియులరా, చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పుకుంటున్నాడు దేవుడు? ఆ భక్తిని ఎలా సేధించాలో, ఆ మర్మముగా ఉన్న ఆ దైవభక్తి గురించిన మర్మము గొప్పదై ఉన్నదన్నాడు కదా. ఆ గొప్పదై ఉన్న మర్మమును మనం సేధించాలి, అది మనం ఎలా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అని మనం చూడగలిగితే ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియులరా. 5వ వచనంలో ఇక్కడే ఉంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. ఎలా గ్రహించాలి? ఎలా గ్రహించెదము? ఎలా గ్రహించే అవకాశం ఉంది? ఏంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది గ్రహించేది. ఎలా గ్రహించాలి? ఎలా గ్రహించే అవకాశం ఉంది? అర్థం చేసుకోవాలి. మీరు లోపల ఉన్నోళ్ళు మాటలో అయిపోయి పెట్టండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించదవు అన్నాడు. ఎలా గ్రహిస్తాం? ఎలా గ్రహించే అవకాశం ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే విషయం ఎలా గ్రహించే అవకాశం ఉంది? ఎలా గ్రహించవచ్చు? ఎలా గ్రహించే అవకాశం ఉంది? మొదటి వచనం నుంచి చూడండి. సామెతలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చెప్తున్నాడు. ఇక్కడ గ్రహించే అవకాశం ఉంది, తెలుసుకునే అవకాశం ఉంది. 1వ వచనం నుంచి, సామెతలు 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, అదే సామెతలు 2వ అధ్యాయం 1వ వచనం. ఎలా గ్రహించవచ్చు అంట, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి, బాగా వినాలి మాటలు. నా కుమారుడా నీవు నా మాటలను ఏం చేయాలి? ఫస్ట్ అంగీకరించాలి, వినాలి. అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవాలి. నా మాటలు అంగీకరించాలి. స్వీకరిస్తున్నావా? అంగీకరించావా? నమ్ముతున్నావా? నమ్మడానికి నీకు సామర్థ్యం ఉందా? నమ్మే ఉద్దేశం ఉందా నీకు? నమ్మావా? ఆలోచించండి. నమ్మావా? నమ్మితే నీ బ్రతుకు ఎలా ఉండాలి? భక్తి దొరికిపోతుంది. చూడండి ఇక్కడ నువ్వు వస్తున్నావు, క్లాస్కి వస్తున్నావు, మరి నమ్మావా? నమ్ముతున్నావా? ఒక విషయం గురించి చెప్తున్నప్పుడు నమ్ముతున్నారా? ఫలానిది అంట, ఫలాని విషయం ఇదంట. ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్మట్లేదు అంటారు. ఫలానిది ఊర్లో ఇట్లా ఉంటుందంటే, ఇట్లా జరిగిందంట. ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నా, నేను చూసిన, నేను నమ్మట్లేదు, అంత ఒట్టిదే అనుకుంటున్నా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట కూడా ఏమంటున్నా తెలుసా? నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించాలి, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకోవాలి. నీ హృదయంలో దాచుకునే ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, హృదయపూర్వకముగా జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, చూడండి ఎంత ఎలా చెప్తున్నాడు. మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు, కట్ చేయండి దాన్ని, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, ఏంటిని? జ్ఞానమును, భక్తిని. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవాయే
ఐదవ వచనం, దాన్ని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. అబ్బా, ఇన్ని పనులు చేయాలంట, గ్రహించే అవకాశం ఉంది. ఏమేం చేయాలో చూడండి, ఎంత చక్కగా చెప్పాడు. జ్ఞానాన్ని ఫస్ట్ వినాలి, దాన్ని అంగీకరించాలి, మనం హృదయంలో ఉంచుకోవాలి, దాని ప్రకారంగా బ్రతకాలి. ఆ బ్రతికే ఆలోచనలో, నీ బ్రతుకులో దేవుడిని మొర్రపెట్టడంలో నీ ఆలోచన ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశానుసారమైన ఆలోచనలతో నేను బ్రతకాలని తండ్రి అని దేవుడిని వేడుకోవాలి. ఆ జ్ఞానాన్ని పొందుకోవడం కోసం వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. పడిపోయిన ముత్యమును దొరికిన దాకా ఎలా ఎతుకుతారండి? ఎక్కడో చిన్న ముక్కు పుల్లకు చిన్న లింక్ ఉంటుందండి, ఒక కమ్మకు చిన్న లింక్ ఉంటుంది, దాన్ని పడిపోనియకుండా చేసేది. అది పడిపోయింది అనుకోండి, అది దొరికేదాకా ఎలా ఎతుకుతాం? దేవుని జ్ఞాన విషయంలో, దేవుని ఆలోచన విషయంలో వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించే అవకాశం ఉంది. ఎప్పుడు నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల అభ్యసించాలి. ఇంత పనిని చూడు మనకు. అది మన హృదయ లోతుల్లోనికి వెళ్ళాలి, మన ఆలోచనలోనికి వెళ్ళాలి, మన నరనరాల్లోనికి వెళ్ళిపోవాలి, దాని సారాంశాన్ని తాగాలి. అది మన వంట పట్టాలి, మన బ్రతుకులో వంట పట్టించుకోవాలి. ఆ జ్ఞానం దాని ప్రకారంగా బ్రతకగలిగితే, దాని ప్రకారంగా నువ్వు నిలబడగలిగితే, దానిలో నీవు నిలబడిపోతే, దానిలో నీ బ్రతుకును ఇముడ్చుకుంటే, దానిలో నీ బ్రతుకు నిక్షిప్తమై ఉంటే ఆ జ్ఞానాన్ని గ్రహించే అవకాశం ఉంది. ఆ జ్ఞానము నిన్ను, అటువంటి ఆలోచన నిన్ను భక్తి వైపుకు నడిపించే అవకాశం ఉంది నాయన అంటున్నాడండి. ఇంకో మాట చూడండి ప్రియులారా, ఇదే సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో, ఇదే సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు? సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వచ్చేసిందండి మనకు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటే లేదా నసహించుకున్నటే. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడును వదిలిపెట్టాలి. నీ బ్రతుకులోకి వాక్యం ఎప్పుడైతే వెళుతుందో, ఎప్పుడైతే నీ బ్రతుకులో వాక్యం నీ బ్రతుకులో నిక్షిప్తమవుతుందో, నీ నరనరాల్లో వాక్యం నాటుకపోతుందో, అప్పుడు నీ బ్రతుకును, నీ జీవితం ఏమవుతుందో తెలుసా? చెడు నుండి నువ్వు బయటపడే అవకాశంలోనికి వాక్యం తీసుకొస్తుంది. నీవు అన్నీ చేసుకుంటూ నీవు లోకంలో మళ్ళీ లోక మర్యాదలలో చెడులోనికి నీ బ్రతికెళ్ళిపోతే, లోకంలోనికి నీ బ్రతికెళ్ళిపోతే నిన్ను భక్తిపరుడు అన్నారు నాన్న అంటున్నాడండి దేవుడు. ఎంత బాగుంది చూడండి ఆ మాట, ఎంత బాగుందో మీరు ఆలోచించాలి. 8:13 వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడం. భక్తి అంటే చెడుతనాన్ని విసర్జించాలి. దీని గురించి ఇంకా ఈ చెడుతన విషయంలో దేవుడికి ఎంత కోపమో తెలుసా? దేవుడికి చెడుతనం అంటే పట్టనిది. దేవుడికి అత్యంత దేవుణ్ణి కోపగించేది, దేవుణ్ణి సంతోషాన్ని ఇవ్వనిది ఆయనకు ఏంటో తెలుసా? మన బ్రతుకుల్లో చెడును లోనికి మన బ్రతుకు వెళితే, చెడులోనికి మన బ్రతుకు వెళితే, చేసేది చేస్తూ నీ బ్రతుకు లోకంలో కలిసిపోయే ఆ దుష్టత్వంలోనికి నీ బ్రతుకు వెళ్ళిపోతే దేవునికి అత్యంత కోపం ఉండి. ఇక్కడ మనకు కొద్దిగా క్లూ దొరికింది. ఇక్కడ భక్తి అంటే ఏంటంటే చెడును అసహించుకోవడం భక్తి, నా పట్ల భయభక్తులు కలిగి ఉండడం. నీవు ఎన్ని కార్యక్రమాలు చేసినా నీ బ్రతుకుల్లో చెడు అనేది ఉండిపోయింది అనుకోండి, నీవు భక్తిపరుడు కాదు. అన్నం ఉడికిందనడానికి ఒక మెతుకు చాలండి,
నీవెన్ని చేసినా నీ బ్రతుకులో చెడు ఉందనుకో, దుష్టత్వం అనేది ఇంకా గూడు కట్టుకున్నదనుకో, నువ్వు భక్తివి కావు, భక్తిపరడు కాదు. 5:4 వచనంలో అంటాడు కీర్తనకారుడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. కీర్తనలు 5:4లో చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడు నుంచి మేము బయటపడాలి. ఈ దుష్టుని తత్వం నుంచి మనం బయటపడాలి. దుష్టుని ఆలోచనల నుంచి బయటపడాలి. ఫస్ట్ మనం దేవుడి వాక్యం ఏదైతే చెప్పిందో, దేవుడి వాక్యం ఏదైతే మనల్ని ఎలా ఉండమని కోరిందో ఆ ఆలోచనలోనికి మనం వెళ్ళడం, ఆ ఆలోచనలో మనం ఉండడం, ఆ ఆలోచనలో మనం బ్రతకడం, ఆ ఆలోచనలతో మనం ముందుకు సాగడం, అది భక్తి. నువ్వు ఎన్ని చేసినా వ్యర్థం, ఎన్ని చేసినా వృధా. చెడును అసహించుకునే స్థితిలోనికి నీ బ్రతికెళ్ళిపోవాలి. పాప పంకిలం అయిపోయిన సమాజంలో ఉన్న పరిస్థితులను వంట వంటించుకునేదిగా నీ బ్రతికుండకూడదు. పాపం అంటించుకునేదిగా నీ బ్రతికుండకూడదు. ఇంకా చూడండి ఎంత అద్భుతంగా డెఫినేషన్ ఇస్తున్నాడు చూడండి భక్తికి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 27వ వచనంలో, కొత్త నిబంధనలో అండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, ఇక్కడ చెప్తున్నా చూడండి ఇంకా క్లారిటీగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఇదివరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు అంతటితో ఆగక. ఏం చేయాలంట తెలుసా? పరామర్శించి అంతటితో ఆగక ఏం చేయాలంట? ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే భక్తి. చూసారా? ఇహలోక మాలిన్యమును అంటకుండా ఎవడైతే తాను కాపాడుకుంటాడో వాడే భక్తిపరుడు. తండ్రి అయిన దేవుడి ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదంటే ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తాను కాపాడుకునే ప్రయత్నంలో ఎవడైతే ఉంటాడో వాడు భక్తి పరుడు, భక్తురాలు, భక్తి కలవాడు. లోకంలో ఉన్న మాలిన్యం, కల్మషం, దుష్టుని తత్వం, దుష్టుని ఉద్దేశాల్లో, దుష్టుని ఆలోచనలతో బ్రతుకును చేతులారా నీవు ప్రతిరోజు ఆ దుష్టత్వాన్ని అంటించుకొని ఆ దుష్టత్వంలో మునుగుతూ నీవెన్ని కార్యక్రమాలు చేసినా, నువ్వెన్ని రోజులు నువ్వు చర్చికి వచ్చినా, ఎంత నీ వాక్యం విన్నా నీ బ్రతుకులో మార్పు లేకపోతే, ఆ వాక్యాన్ని అంగీకరించకపోతే, ఆ వాక్యానికి నీవు అవకాశం ఇవ్వకపోతే, ఆ వాక్యాన్ని నీ హృదయపూర్వకంగా అంగీకరించకపోతే, నీ హృదయంలో తలపోసుకునకపోతే నీ బ్రతుకు లోకంలో కలంకంలో కలిసిపోయే అవకాశం ఉంది. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకునే అవకాశం ఉంటుంది. అటువంటి టైంలో నిన్ను భక్తిపరుడు, భక్తిపరురాలు అనలేరు నాయన. చూసారా ఎంత గొప్ప అద్భుతమైన అవకాశం ఉంది. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే ప్రియులరా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం ప్రియులరా, మనం లోకంలో ఉన్న చెడు నుంచి, లోకంలో ఉన్న ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండగలిగేది ఉంచేది ఉంది అని అంటే ప్రేమైన దేవుని వారలరా, దేవుని వాక్యం అన్న సంగతి మీరు గుర్తించాలి. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక అందరిది అండి, యాకోబు రాసిన పత్రిక, ఒక నిమిషం అండి, 1వ అధ్యాయము 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విరవిచున్న దుష్టత్వమును మాని. అర్థమైందా? దేవుని యొక్క ఉద్దేశం చూశారా? ఒక నిమిషం అండి, ఫోన్ వస్తుంది. 21వ వచనం, అందుచేత
సమస్త కల్మషమును విరవుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది ఉంది అని అంటే దేవుని వాక్యం. ప్రియమైన దేవుని వారలారా, మనలో సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును తీసేసేది ఉందంటే, మనల్ని పవిత్రపరిచేది ఉందంటే, మనల్ని దేవుని యొక్క ఆలోచనలతో చక్కగా తీర్చిదిద్దేది ఉందనంటే దేవుని వాక్యం, దేవుని యొక్క ఉద్దేశాలే. ప్రియమైన దేవుని వారలారా, మనల్ని భక్తిగా నిలబెట్టేది దేవుని వాక్యం అండి. ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా చేసే శక్తి దేనికి ఉంది ఈ ప్రపంచంలో అంటే, విర్రవీగుచున్న దుష్టత్వమును, కల్మషమును, వీటన్నిటినీ మనలో నుంచి తీసేసే శక్తి కలిగినది ఈ ప్రపంచంలో ఉందనంటే దేవుని వాక్యమే తప్ప మరొకటి కాదండి. అటువంటి వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి, హృదయపూర్వకంగా నీవు అంగీకరించాలి, దాన్ని అంగీకరించాలి, నీ బ్రతుకుల్లో వంట పట్టించుకోవాలి, దాని సారం నీ బ్రతుకులు పోవాలి, నీ బ్రతుకులో అది నిక్షిప్తమై ఉండాలి, నీ ఆలోచనలతో నిండుకుపోవాలి. అప్పుడు ఇహలోక మాలిన్యాన్ని, లోక మర్యాదను, చెడును అసహించుకునే అవకాశం ఉంది. పాపపు జోలికి నీ బ్రతుకు వెళ్ళకుండా కాపాడుకోవడమే, నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఇతరులను కాపాడే పనిలోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళగలుగుతావో అది భక్తి అంటే. ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నం అనేది చాలా గొప్పది. నిన్ను నువ్వు ఒకవైపు కాపాడుకుంటూ అంటే ఒక భయంకరమైన ప్రమాదంలో ఉంది నీ జీవితం. నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఎదుటివాన్ని కాపాడే ప్రయత్నంలోనికి దేవుని వాక్యాన్ని తీసుకుపోయే అవకాశంలో నీవు ఉండగలిగినప్పుడు అది భక్తి. ఎంత చక్కగా ఉందో చూశారు, అది ఎంత చక్కగా ఉంది. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడండి? ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయే, తను తాను కాపాడుకుంటూ ఇంకొక వ్యక్తికి చేయిచ్చి ఆ వ్యక్తిని అగ్నిలో నుంచి లాగినట్లుగా తనను కాపాడే ప్రయత్నంలో నీ బ్రతుకును ముందుకు నడిపించుకొనగలిగినప్పుడు నిన్ను కాపాడుకోనాలి. ఆ ప్రయత్నంలో ఆ వ్యక్తిని రక్షించే సమయంలో ఆ కలంకం నీకంటే అవకాశం ఉంది. ఆ కలంకాన్ని అంటించుకోకుండా ఆ అగ్నిలో నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి సాటి వ్యక్తికి దేవుని వాక్యం అనే ఆ యొక్క ఆలోచనలను, ఆ శక్తిని, దేవుని యొక్క వాక్యం అనే శక్తిని వానికి అందించి కాపాడుకునే అవకాశం నిన్ను నువ్వు కలిగి ఉండగలిగినప్పుడు నిన్ను ఒక భక్తిపరాలు, అది దేవుడు ఆనందపడతాడు, దేవుడు ఆనందపడే అవకాశం ఉంది. ప్రియులారా, ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఈ భయంకరమైన చెడు నుంచి కాపాడేది ఏదో అనేది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం అండి. కృపాసత్యము వలన అంటే దేవుని వాక్యం అండి. కృప వలన మనకు దేవుడు ఇచ్చిన వాక్యం అండి. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోయే అవకాశం ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించడం, అది హృదయపూర్వకంగా మన హృదయంలో నాటుకుపోవాలి. మన హృదయంలో నిక్షిప్తమైపోయి ఎప్పుడైతే ఉండగలుగుతుందో అప్పుడు చెడుతనం నుండి తొలగిపోయే అవకాశం ఉంది, చెడు నుండి బయటపడే అవకాశం ఉంది. అంతవరకు వాక్యం వినేవాడుగానే ఉండిపోతే ఏదో చెవులు దులుపుకొని వెళ్ళిపోయినాం అనుకో, నీ బ్రతుకు ఇంకంతే. దేవుని యొక్క ఉద్దేశాలు అవి కాదు ప్రియమైన దేవుని వర్లరా. దేవుడు తన ఆలోచనలతో నీ బ్రతుకును కట్టుకోవాలి, దేవుడు కోరినట్టుగా నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవాలన్న ఆలోచన, తాపత్రయం దేవుడిది. దేవుని కోసం బ్రతికే వాళ్ళను భక్తులు అన్నప్పుడు భక్తిహీనులుగా నీవు బ్రతికితే, భక్తిహీనురాలుగా నీవు ఉండిపోతే నీకు వచ్చే ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో అది కూడా దేవుడు తెలియజేశాడండి. నేను అలానే ఉంటా, అలానే అయిన వరకు పరిమితం. ఏదైనా కార్యక్రమాల్లో అటెండ్ అవుతా, ఏదైనా ఇచ్చేది ఉంటే ఇచ్చేస్తా, ఏదైనా చేసేది చేసేస్తా, నేను చేసేది చేసేస్తానే ఉంటా లోకంలో అని నీవు అలానే ఉండిపోతే నీ బ్రతుకు ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి, ప్రమాదంలోనికి వెళ్ళబోతుందో అది కూడా దేవుడు ముందే చెప్పాడు. ఆ విషయాన్ని కూడా మీరు చూడగలిగితే ఒక్కసారి యూదా రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, 1వ అధ్యాయం ఉంటుందండి యూదా పత్రికలో. యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో 1వ అధ్యాయం ఉంటుంది, దాంట్లో 14, 15 కలిసి ఉంటాయి. ఒకసారి మీరు చూడండి ఏమంటున్నాడు. యూదా 1:14-15
ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి, ఎవరి గురించి? భక్తిహీనుల గురించి అండి. దేవుడి కోసము భయభక్తులు కలిగి ఉండకుండా బ్రతుకుతుంటారు చూశారు, భయం లేకుండా బ్రతుకుతుంటారు చూశారు, పరితెగించి లోకంలో కలిసిపోయి ఏదేదో చేసేస్తుంటారు చూశారు. వారందరి గురించి 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించుచు ఇట్లా నేను ఏమని, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చియు వాటిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో రేపు మహా ఉగ్రుడై రాబోతున్నాడు, వీళ్ళందరినీ కాల్చివేయడానికి. చూసారా ఎంత చక్కగా ఉందో? ఆ వచ్చిన భాగాలలో వదిలిపెట్టాడు వాళ్ళను. వాళ్ళకు కాచుకొని ఉందండి భయంకరమైన శిక్ష. అంతటి భయంకరమైన శిక్షలోనికి నీ బ్రతుకు వెళ్ళకుండా ఉండాలంటే ఇహలోక మాలిన్యం, ఇహలోకంలో ఉన్న చెడును అసహించుకొని దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు కాపాడుకుంటూ, ఒకవైపు దేవుని యొక్క ఆలోచనలతో నిన్ను కట్టుకుంటూ, ఇతరులకు వాక్యాన్ని చెప్పి నలుగురిని దేవునిలోనికి తీసుకొచ్చే ప్రయత్నంలో చేస్తూ, దేవుని కార్యక్రమంలో విరివిగా పాల్గొంటూ, దేవుని సేవలోనికి నీ బ్రతుకును కూడా ముందుకు నడిపించుకుంటూ, దేవుని ఆలోచనలో నీవు కూడా పాలిభాగస్తుడు అవుతూ, ఎన్నో కార్యక్రమాలు నీ ద్వారా కూడా జరిగిస్తూ చేయగలిగినప్పుడు అప్పుడు ఫలభరితమైన జీవితం, అప్పుడు దేవుడికి మెచ్చే భక్తి, దేవుడు ఆనందపడే అవకాశం. ఆ భక్తి నీకు ధైర్యాన్ని ఇచ్చేది, ఆ భక్తి నిన్ను మహోన్నతమైన లోకంలోనికి తీసుకుపోయేది, ఆ భక్తి నిన్ను ఉన్నత లోకంలో నిలబెట్టేది. ప్రియమైన దేవుని వారలారా, అటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళగలగాలంటే అటువంటి ఉన్నతమైన భక్తి కోసం ఒక మాట రాయబడ్డది చూడండి. ఒక తీతుకు రాసిన 1వ అధ్యాయం 2వ వచనం అండి. తీతుకు రాసిన 1వ అధ్యాయము 2వ వచనం, దాని గురించి ఏమంటున్నాడు చూడండి. తీతుకు రాసిన 1వ అధ్యాయము 2వ వచనం, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైనది ఏంటంటే తెలుసా? నిత్య జీవము గూర్చిన నిరీక్షణ. ఏ నిత్య జీవం గురించి అయితే నిరీక్షణ కలిగి నీవు బ్రతుకుతున్నావో ఆ భక్తికి, ఆ ఆలోచనలకు ఏంటి కొరకు బ్రతుకుతున్నావు, ఏంటి కొరకు భక్తిగా నీవు ఉంటున్నావు? నిత్య జీవము స్వతంత్రించుకోవాలన్న నిరీక్షణతో కూడిన భక్తినిది. ఎందుకున్నావు ఇంత భక్తిగా అంటే, నాకు మహోన్నతమైన లోకంలో ఒక మహోన్నతమైన బ్రతుకుంది, ఆ మహోన్నతమైన జీవితాన్ని నేను స్వతంత్రించుకోవాలి, సొంతం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు తిరిగి లేచాడు, నేను కూడా ఒకరోజు తిరిగి లేస్తాను, ఆయన 2వ రాకడలో అన్న ఆలోచనతో నిరీక్షణతో కూడుకున్నది మన భక్తి. ఆ భక్తికి ఆధారమైనది ఏంటంటే తెలుసా? ఆ భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని ద్వారాను ఏమన్నాడండి? అది చదవండి, అక్కడ ఏముంది? అనుభవ జ్ఞానము మనకు సంబంధించింది 7 వరకేనండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును, ఆ యొక్క అనుభవ జ్ఞానము నిమిత్తము ఏదైతే ఆ భక్తికి ఆధారమైన ఆ వాక్యము మన బ్రతుకుల్లో వంట పట్టించుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఉందో? ఏ భక్తిలో అయితే, దేనికోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో, దేనినైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ఆ పొందుకోవాలన్న ఆలోచన కోసం నువ్వు బ్రతుకుతున్నావు చూసావు, ఆ భక్తికి ఆధారమైనది ఏంటంటే తెలుసా? సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును, అంటే దేవుని వాక్యము ఆ భక్తికి ఆధారము. అటువంటి ఆలోచనతో కూడుకున్న ఉద్దేశాలలో నీ బ్రతుకు ముందుకు నడవాలంటే ఆ భక్తికి ఆధారమైనది ఏంటో తెలుసా? దేవుని వాక్యము నీ బ్రతుకుల్లో నాటుకుపోవాలి, నీ బ్రతుకుల్లో ఇమిడిపోవాలి, నీ ఆలోచనలో, నీ ఉద్దేశాలలో నానాలి. ఆ ఆలోచనలో అది భక్తికి ఆధారము ఆ వాక్యం. సత్య విషయమైన అది ఆధారమగు సత్య విషయమైన అంటున్నాడు. ఆ భక్తికి ఆధారమైన సత్య విషయమైన అంటున్నాడు. ఆ సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము, దానికి ఆధారము వాక్యం అంట. ఆ భక్తికి, ఆ మహోన్నతమైన లోకం చేరాలంటే ప్రియమైన దేవుని వారలారా, వాక్యమే ఆ భక్తికి ఆధారం.
అటువంటి వాక్యం పట్ల మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ వాక్యం ఏదైతే చెప్పిందో, ఆ వాక్యం ఏదైతే కోరుకుంటుందో, ఆ వాక్యం ఎలా ఉండాలని కోరుకుంటుందో, ఎలా ఉండకూడదని చెప్పిందో, ఎలా ఉంటే బాగుంటుంది అంటున్నాడో, ఎలా ఉంటే నీ బ్రతుకు బాగుపడుతుంది అంటున్నాడు, బాగుపడుతుంది అంటున్నాడో, ఆ ఆలోచనలతో మనం నడవగలిగినప్పుడు, ఆ ఆలోచనలతో ఉండగలిగినప్పుడు ఆ భక్తి మనకు మహోన్నతమైన లోకం పొందుకునే ధైర్యాన్ని మనకిస్తుంది. దేనికైనా ఆ భక్తి మనకు ధైర్యం ప్రియమైన దేవుని వల్ల ఈ లోకంలో దేవుని కోసం బ్రతకడం. అట్టి ఆలోచనలతో మీరు కూడుకోవాలి. అట్టి ఆలోచనలతో మీరు నిలబడాలంటే ఆ భక్తికి ఆధారమైన వాక్యాన్ని శ్రద్ధగా వినండి, దాని ప్రకారంగా బ్రతకండి, దాని ప్రకారంగా జీవించండి, దాని ప్రకారంగా ముందుకు సాగండి. అది పూర్ణ హృదయంతో ఆ వాక్యాన్ని అంగీకరించే ప్రయత్నంలో మనం ఉండగలిగినప్పుడు ఆ భక్తికి ఆధారం వాక్యం. కాబట్టి అటువంటి ఆలోచనలతో, అటువంటి ఉద్దేశాలతో బ్రతుకులను కట్టుకోవాలని మనస్ఫూర్తి కోరుతూ తలలు ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.